హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఈ జూలై 1వ తారీఖు నుంచి ఐపీసీ సెక్షన్లన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద మార్చారు. మరి ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి, వాటి గురించి సవివరంగా తెలియచేయడానికి ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పీట్ల ముదిరాజ్ గారు ఉన్నారు. మరి సార్ అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. రమేష్ గారు, ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటారు. సో భర్త వాళ్ళ భార్యకి ఇష్టం లేకుండా ఫిజికల్ ఇంటర్ కోర్స్ చేస్తుంటే అది కూడా నేరమేనా? ఒకవేళ నేరం అయితే ఈ బిఎన్ఎస్ లో ఎటువంటి శిక్ష ఉంటుంది? మేడం, ఎందుకంటే మన చట్ట ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క స్వేచ్ఛ ఉంటుంది. మన భారత రాజ్యాంగాన్ని ఇక్కడ మనం ప్రస్తావించాలి. లిబర్టీ ఆఫ్ లైఫ్, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే భార్య అయినంత మాత్రాన ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఏ భర్త కూడా ఆమెకి ఇష్టానికి వ్యతిరేకంగా ఫిజికల్ ఇంటర్ కోర్స్ అని చేయకూడదు. 376B ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి అంటే ఒక భర్త తన భార్య దూరంగా ఉంటుండొచ్చు. అంటే కొన్ని కోర్టు ద్వారా కొన్ని కేసెస్ నడుస్తుండొచ్చు, ఒక కోర్టు డిగ్రీ ప్రకారం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పర్సనల్ రీజన్ వల్ల ఒక అమ్మాయి లేకపోతే ఒక భార్య భర్తకి దూరంగా ఉండి తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చు. అలాగే ఆమెకి ఒక అయిష్టత, కొన్ని గొడవలు, వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉంటుంది భర్తకి. అలా దూరంగా ఉంటున్నటువంటి భార్య పైన ఎవరైనా ఒక భర్త అన్యాయంగా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె అనుమతికి విరుద్ధంగా గనక ఆ అమ్మాయితో గనక ఫిజికల్ ఇంటర్ కోర్స్ చేస్తే అప్పుడు వాళ్ళకి మినిమం 2 years జైలు శిక్ష ఉంటుంది మేడం. అది నేర తీవ్రత బట్టి 7 years వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది, అలాగే జరిమానా కూడా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర చాలామంది ఏమనుకుంటారంటే, నేను భర్తని, నేను ఏదైనా చేస్తాను, నేను నాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే కుదరదు. కేవలం ఒక ఫిజికల్ ఇంటర్ కోర్సు బలవంతమైనటువంటి శారీరక సంబంధం మాత్రమే కాదు, ఆమెకి ఇష్టం లేకుండా ఎటువంటి పనులు చేసినా అవి ఆమెకి ఇన్కన్వీనియంట్గా ఉండి ఆమె జీవితంతో ఆడుకున్నట్టు శారీరక మానసిక బాధను పెట్టే విధంగా ఉంటే మాత్రం చట్టంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రతి వ్యక్తి అంటే భార్య భర్తను గౌరవించాలి, భర్త యొక్క ఇష్టాన్ని భార్య కూడా గౌరవించాలనేది చట్టం. ఎందుకంటే ఇక్కడ ఒక కన్సెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రమ్ ద వైఫ్. ఇక్కడ కేవలం చట్టపరంగా దూరంగా ఉంటున్నామన్న విషయం కూడా కాదు, ఒక భార్యకి ఇష్టం లేనప్పుడు బలవంతంగా చేస్తే ఇట్స్ ఏ పనిషబుల్ క్రైమ్ యాజ్ పర్ ద లా, బిఎన్ఎస్. అయితే బిఎన్ఎస్లో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సెక్షన్ ఏదైతే ఉందో అది దాని ప్రకారం కేసు ఫైల్ చేస్తారు. సెక్షన్ 67 ప్రకారం భార్య తన భర్త పైన కేసు పెట్టచ్చు. ఒకవేళ ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా కనుక ఫిజికల్ ఇంటర్ కోర్స్ చేసి ఆమె ఇబ్బంది పెడితే కేసు ఫైల్ చేయొచ్చు. కాకపోతే ప్రతిసారి వెంటనే వెళ్ళి కేసు పెట్టకుండా కొన్నిసార్లు ఆవేశంలో చేస్తుండొచ్చు. సడన్గా పోయి కేసు పెట్టేస్తే జీవితమే నాశనమయ్యే అవకాశం ఉంటుంది. ఏ భార్యాభర్త అయినా సరే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇష్టం లేని పని జరిగినప్పుడు ఇద్దరు ప్రాబ్లం గురించి అండర్స్టాండ్ చేసుకొని ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి క్షమాపణలు చెప్పుకుంటూ పోతేనే ఆ సంసారం అనేది చక్కగా వెళ్ళిపోతుంది. ఆ విషయంతో చట్టాలు ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా అని చెప్పేసి పరుగున వెళ్ళిపోతే జీవితం మొత్తం బాధపడే పరిస్థితి కూడా రావచ్చు. మరి దుర్మార్గమైన భర్త భార్య వస్తే చట్టపరంగా విడిపోవచ్చు, తప్పులేదు. కానీ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రం తప్పకుండా ఎంతో కొంత నష్టం మాత్రం తప్పకుండా చేస్తాయి. ఈ బిఎన్ఎస్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ రమేష్ గారు. థ్యాంక్ యూ.